ఫిల్మ్ ఇస్ లవ్ స్టోరీ. దాని టైటిల్ కోర్ట్ అవ్వచ్చు, అది కోర్ట్ రూమ్ డ్రామా లవ్ అవ్వచ్చు, స్టోరీయే, కోర్ట్ రూమ్ డ్రామా అవ్వచ్చు, కానీ అది లవ్ స్టోరీ నా వరకు. అంతే. బట్ మోర్ డామినేటెడ్ బై Legal. అదర్ ఫోర్సెస్ ఇన్ ది స్టోరీ. Yeah. అదే ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలు వాటి మీద ఎక్కువ మీకు మీద ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్. అయ్యో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అంటేనే భయం వేస్తుంది. మళ్ళీ భయమే భయమే కదా. ఇవన్నీ క్యారీ చేయకూడదు సార్, అంతే. అది మాత్రమే పెట్టుకున్నాం, అంతా క్యారీ చేయొద్దు. ఆర్గానిక్ గా ఇంకా నెక్స్ట్ అంతే సార్. మనం ఇప్పుడు నాన్నగారు కూడా మంచి మాట అన్నారు. నెక్స్ట్ సినిమా అని మాట్లాడుకున్నప్పుడు, నువ్వు అంటే కోర్టుకు ముందు ఎలా పనిచేసావో దాని రిజల్ట్ కోర్టు. ఇప్పుడు కోర్టు తర్వాత నువ్వు ఎలా పనిచేయాలంటే కోర్టు కన్నా బెటర్గా పనిచేయాలి అనేది నువ్వు పెట్టుకుంటే అది నీ బ్యాగేజ్. అది క్యారీ చేస్తే ఇట్స్ అ బ్యాగేజ్. అప్పుడు నువ్వు కోర్టుకు ముందు ఎలా పనిచేసావు అలా మానేసి ఇంకోలా పనిచేస్తూ ఉంటావు, అది వర్కౌట్ అవ్వదు. కోర్టుకు ముందు నువ్వు ఎలా పనిచేసావు అలాగే పనిచేస్తే మళ్ళీ నీకు కోర్టు లాంటి రిజల్ట్ ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. కోర్టు కన్నా బాగా చేయాలని పెట్టుకొని పనిచేసావు అనుకో, ఎక్కడో మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది. అంటే మరి ఈ బ్యాగేజ్ని క్యారీ చేస్తున్నట్టే కదా. అవును, కోర్టు కన్నా నేను బాగా చేయాలంటే ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఆన్ యువర్ షోల్డర్స్. అందుకే నేను అది పెట్టుకోవట్లేదు. కోర్టు కన్నా బాగా చేయాలి అనేది లేదు నాకు. కోర్టు ఎలా చేసానో అలా పనిచేస్తా. అంటే ఇంకో కొత్త కాన్సెప్ట్ లో వెళ్తున్నారా, లేకపోతే కోర్ట్ రూమ్ డ్రామా వైపు? లేదు, కోర్ట్ రూమ్ డ్రామా కాదు. మళ్ళీ కోర్ట్ రూమ్ డ్రామా చేయడం కొంత టైం పడుతుంది. 2-3 సినిమాల తర్వాత చేస్తా కోర్ట్ రూమ్ డ్రామా. నెక్స్ట్ ఇమీడియట్ గా మీరు చేస్తున్న దాని మీదే ఎక్కువ నిఘా ఉంది ఇప్పుడు. అయ్యో చూస్తున్నా, నేను రివ్యూల్లో చదివాను. వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్, వాట్ విల్ సీ వాట్ విల్ హీ డూ ఫర్ హిస్ సెకండ్, ఇట్లాంటివన్నీ చూసాను నేను కూడా. అండ్ సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. అవును, అయ్యో సెకండ్ హాఫ్ సిండ్రోమ్, సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, హీరోతో వెళదామన్నా? ఇప్పుడు మీకు ఈజీగా హీరోల దగ్గర ఓపెనింగ్లు వస్తాయి కదా, పెద్ద హిట్ వచ్చిన తర్వాత. అంటే మీకు వెంటనే ముందు అసలు ఒక అవకాశం, మీకు విజిటింగ్ కార్డు వచ్చింది. ఇప్పుడు నాన్నగారి దగ్గర మీరు 8 నెలలు వెయిట్ చేసినట్టుగా ఇప్పుడు అక్కల మీ దగ్గర నుంచి ఫోన్ వస్తే వాల్యూ ఇస్తారు ముందు. ఫస్ట్ గేట్ ఓపెన్ అవుతుంది. ఎస్, ఈ మేడ్ ఎ సెన్సిబుల్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్, మంచి సక్సెస్, రోరింగ్ హిట్ అయింది కాబట్టి దే బిలీవ్ యూ. వాట్ ఇక్కడ సక్సెస్నే కదండి బిలీవ్ చేసేది. అవును, మెరిట్ని కాదు కదా. సో కథ అయితే చేస్తున్నాము. కథ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈ కథలో ఎవరు ఫిట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వీళ్ళకి సూట్ అవుతుంది అది, ఓకే ఈ కథ వీళ్ళు చేస్తే బాగుంటుంది అని మనకోటి అనిపిస్తుంది కదా కథ అయిన తర్వాత. అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం. సో అంతే, అంతేగాని ఎవరినో ఒకరిని దృష్టిలో పెట్టుకుని మనసులో పెట్టుకుని ప్రేమించడం, దానికి ఒక ప్రేమ లేఖ రాసినట్టుగా కథ రాసుకోవడం, అది కాదు. అది లేదు, దట్స్ నాట్ యువర్ ప్రాసెస్. ప్రస్తుతానికి అది లేదు సార్, అలా చేయట్లేదు. యూఆర్ ఓన్లీ రైటింగ్ ఏ స్టోరీ. కథ అవుతుంది ఐడియాగా చెప్పున్నాం నాన్నగారికి. నాన్నగారే ప్రొడ్యూసర్, మళ్ళీ ఆయన కాబట్టి. నాన్నగారిని టార్గెట్ చేయట్లేదా మీరు? మీ మీద ఒక నమ్మకం కూడా వచ్చింది కదా ఇప్పుడు ఆయనకి. అవునవును, అంటే కథ సార్, అంటే కథ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఇది నాన్నగారు చేస్తే బాగుంటుంది ఈ సినిమా. ఇప్పుడు కోర్టు సినిమా మొత్తం రెడీ అయిన తర్వాత ఇది ప్రియదర్శి చేయాలి, ఇది ప్రియదర్శి సినిమా అని ఎలా అనిపించిందో అలా కథ అయిన తర్వాత అనిపిస్తుంది మనకోటి. సో కోర్టు ప్రియదర్శి కథ అనుకున్నప్పుడు దర్శికి బాగుంటుంది, దర్శియే బాగుంటాడు ఇందులో. దర్శి మాత్రం అక్కడ దర్శి ఒక్కడే కాదండి, ఆల్ ఆర్ టైలర్ మేడ్ అండి. అవును, హర్షవర్ధన్ ఎంత బాగా సూట్ అయ్యాడో, ఆ హెవీనెస్, వాయిస్ అసలు మ్యానిపులేటింగ్ గా మాట్లాడతారు ఆయన. ఏమి పెర్ఫార్మెన్స్, శివాజీ గారి అగ్రెషన్ అసలు శివాజీ ఇంత గ్రేట్ యాక్టరా అని అనిపించే అంత పెర్ఫార్మెన్స్ డ్రా చేశారు మీరు. అండ్ హీ ఆల్సో అసలు చితకొట్టేశాడు శివాజీ. అసలు అనుకున్నా షూట్ చేస్తున్నప్పుడు మానిటర్లు వస్తుంది తినేస్తున్నాడు కెమెరా అని, అదే స్క్రీన్ నేను అని అనుకునే వాళ్ళు బాగానే చేస్తారు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు దే ఆర్ గుడ్. అందరూ ఒక క్యారెక్టర్ అని కాదు, అన్ని క్యారెక్టర్లు పండినాయి కథ పరంగా. అది దట్ ఈస్ వేర్ ది ఫిల్మ్ బికేమ్ సచ్ ఎ బిగ్ హిట్ రియల్, మంచి స్కేల్లో. అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ జగదీష్ గారు కమింగ్ డేస్. ఎందుకంటే మీరు చాలా మంచి సెన్సిబుల్ హిట్ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ, హీరోలు కానీ, ఇంకొకరు కానీ, ఇంకో రైటర్లు కానీ ఇంకో వైపుకి తిరిగి చూసే విధమైన ఒక సక్సెస్. అది సినిమా ఇండస్ట్రీకే ఇదొక కాల్, ఇదొక కాల్. ఎందుకంటే లేకపోతే వినరు, లేకపోతే మళ్ళీ మన రెగ్యులర్ 2 సినిమాలు వచ్చేస్తాయి కాంబినేషన్స్ అనుకుంటారు.
ఆ కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతారు. ఆయన నాన్నగారు కూడా అంటే ఈ ట్రావెల్లో ఈ జర్నీ ఈ ప్రాసెస్లో ఆయన మాట్లాడిన దాంట్లో నాకు అదొకటి నాకు చాలా బాగా అనిపించిన విషయం. ఇది మంచి కథ, జెన్యూన్ సినిమా, ఇది చెప్పాల్సిన కథ, కానీ దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేయరు అనే సినిమాలు నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. భలే అనిపించింది నాకు నిజంగా. కరెక్టే కదా, కావాలి ఇలాంటి మనిషి ఒకరు కావాలి, ఇండస్ట్రీకి ఒకరు ఉండాలి ఇలాంటి వాళ్ళని. కరెక్ట్. లేకపోతే ఎట్లా వస్తాయి సార్ కొన్ని సినిమాలు? కోర్టు ఎందుకు వస్తుంది? కోర్టు నాకు అదే అనిపిస్తుంటుంది. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను అంటే వాల్ పోస్టర్ కాకపోతే ఈ సినిమాకి అడ్రస్ ఏమై ఉండేది అని. రిలీజ్ అయిపోయిన సెకండ్ డే రాత్రి పడుకుంటున్నప్పుడు, అంటే అప్పుడప్పుడే పడుకోవడం స్టార్ట్ చేస్తాం కదా, సెకండ్ డే నిద్రపోతున్నప్పుడు అలా పడుకునేలా ఆలోచిస్తుంటే వాల్ పోస్టర్ కనుక లేకపోతే కోర్టు పరిస్థితి ఏంటి అని అప్పుడు ఆలోచించా. నాకేం కనపడలేదు ఫ్యూచర్ అసలు. కోర్టు హ్యాపీన్ అయ్యేదా అనే డౌట్ వచ్చింది వాల్ పోస్టర్ లేకపోతే, నాన్నగారు లేకపోతే. అంటే అట్లాంటి మనిషి ఒకరు కావాలి సార్, నాన్నగారు లాంటి మనిషి కావాలి. 100% కావాలి, 100%. ఈ ప్రూవ్డ్ ఆన్ మెనీ సెవరల్ అకేషన్స్, నాట్ వన్ టైం. ఇది ఇంకా అందుకే ఈ రోజుకి ఆయన మాటకు ఆ వాల్యూ. నాన్నగారు ఒక మాట అంటే, ఈయన ఒక మాట అన్నాడంటే ఏదో ఉండే ఉంటది. అదే ఆయన ఛాలెంజ్ విసిరేడు కానీ అది వార్నింగ్ లాగా వెళ్ళింది ఆడియన్స్. మీరు చూడకపోతే జాగ్రత్త అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అయ్యి నిజంగా. అంటే అఫ్ కోర్స్ ఎవరు ఎన్టీ రామారావు నాతో అన్నారు సార్, ఫస్ట్ షో వరకే బ్రదర్ నా ఎన్టీ రామారావు, మార్నింగ్ షో వరకే, సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు అంతే. ఎన్టీ రామారావు కూడా కాపాడలేడు సినిమా అని చెప్పి అలాగా. బట్ ఆ ఫస్ట్ ఓపెనింగ్కి బాగా హెల్ప్ అయింది కదా ఆయన మాట. చాలా డిస్కషన్స్ జరిగాయి, నాన్నగారు చెప్పడం వల్ల హిట్ అయిందా లేకపోతే కంటెంట్ వల్ల హిట్ అయిందా అని కొంతమంది మాట్లాడుకున్నారు. ఐ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దట్ డిస్కషన్. నాన్నగారు మాట ఓపెనింగ్కి పనికొస్తుంది, తర్వాత సినిమా బాగుండాలి కదా. ఆయన ఆ మాట అనడానికి కాన్ఫిడెన్స్ కూడా సినిమావే కదా ఫైనల్ గా. అండ్ శైలేష్ కోల్ వెంటనే మెసేజ్ పెట్టేశాడు, ఐఎమ్ హ్యాపీ మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ సేఫ్ అని. నా సినిమా సేఫ్ అని పెట్టారు. ఆయన మాట అన్న తర్వాత వెంటనే స్టేజ్ మీద శైలేష్ గారు వచ్చారు నా దగ్గర వచ్చి, ఏ నా సినిమా స్టేక్ లో ఉంది, నువ్వు ఖచ్చితంగా హిట్ కొట్టాలంటారు. అయ్యో సార్. అదే సినిమా చూడగానే వెంటనే ట్వీట్ చేశాడు కదా, మై ఫిల్మ్ ఇస్ సేఫ్ అన్నాడు. నా సినిమా సేఫ్. గ్రేట్ అండి. అండ్ వీ విష్ యూ రియల్లీ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఈ ఫిల్మ్. అలాంటి ల్యాండ్ మార్క్స్ మీ కెరీర్లో ఇంకా బాగా రావాలి. మీరు మంచి డైరెక్టర్గా తెలుగు సినిమా సుసంపన్నమైన సినిమాలు మీరు చేయాలి. మీ ద్వారా, మీ జీనియస్ ద్వారా ఇంకా మంచి సినిమాలు, నాన్నగారు లాంటి నిర్మాతలు మీకు మళ్ళీ చేదోడు వాదోడుగా ఉండి. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారులేండి, ఇప్పుడేముంది. నాన్నగారు ఫిల్మ్ ఎండ్లో ఎవడో గంట కడతాడంటే ఆయన కట్టేశాడు నాన్నగారు, ఇప్పుడు ఎవరైనా కట్టేస్తారు మీకు. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక స్టాంప్ ఉంది నాని ప్రోడక్ట్ అని. నాని ప్రోడక్ట్ చాలా ఐఎస్ఐ స్టాంప్. అవునవును. గుడ్ లక్ జగదీష్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అది ఆయన తాలూకా ప్రయాణంలో ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఆయన చెప్పినట్టుగా ఒక మంచి అన్నానికి మంచి కూర దొరకదు అంటారు ఒక్కొక్కసారి. అలాంటి కథకి నాన్నగారు లాంటి నిర్మాత దొరకడం, ఆయన కళలు ఫలించడం, సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం, సినిమా ఇండస్ట్రీకే ఒక పెద్ద పండుగ కోర్టు సినిమా ఈ మధ్య రోజుల్లో. మీరు చూస్తున్నారు, ఇంకా చాలా కాలం చూస్తారు. చాలా పెద్ద సక్సెస్ సినిమా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూసేయండి వెళ్ళి. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.